బీసీలలో సార్ పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉండరు. మున్నూరు కాపుల జీవిత చరిత్ర చూసినా, ముదిరాజుల జీవిత చరిత్ర చూసినా, గౌడ్ల పరిస్థితి చూసినా, వడ్డెరోలు రాళ్లు కొట్టే దృష్టి చూసినా, పద్మశాలిల పరిస్థితి చూసినా, గొల్ల కుర్మ యాదవ నాయి బ్రాహ్మణ కమ్మరి కుమ్మరి రజకుల గాన్ల గూన్ల గంగపుత్ర వడ్రంగి స్వర్ణకారు కంసాలను నకాశా వీళ్ళంతా కూడా గణపతులు చేస్తారు సార్. నకాశా అనే కులం దేవుళ్ళని తయారు చేస్తారు సార్. దుర్గామాతలు తయారు చేసి జనానికి ఇస్తారు. కానీ 3 పూటలు భోజనం చేయడానికి వాళ్ళకు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నది సార్. వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచించాలని విశ్వకర్మ సోదరులు ఎంత ఇబ్బందులలో ఉన్నారంటే సార్, ఈ రోజు కుల వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం పెట్టింది. ఆ పథకంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే పథకాన్ని అది కేంద్ర ప్రభుత్వ పథకమనో లేదా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఆలోచించకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మీ మిగతా సిస్టమ్ అంతా కూడా మీరు అలర్ట్ చేయండి. దాంట్లో వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పథకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా బీసీలకు కొంత న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు.